శామీర్పేట్లోని సిఎన్జి గ్యాస్ పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. తమకు ఇదివరకు ఇచ్చే సాలరీలే ఇవ్వాలని, సాలరీలలో ఇలాంటి కోతలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శామీర్పేట్ గ్రామ మాజీ ఎంపీటీసీ డప్పు సాయిబాబా మాట్లాడుతూ, ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు ఆసరా కావాలి కానీ వారికి భారం కావద్దని సిఎన్జి గ్యాస్ పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. 13 సంవత్సరాల నుండి ఉద్యోగం చేసుకున్న కార్మికులకు ఎలాంటి కోతలు లేకుండా సాలరీలు ఇవ్వాలని సూచించారు. అనంతరం బిజెపి నాయకుడు రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, సిఎన్జి గ్యాస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరుగుతే సహించేది లేదని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. కొత్త కాంట్రాక్టును రద్దు చేసి 13 సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటున్న ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలన్నారు. నశించాలి పండి వైఖరి మేనేజ్మెంట్ వెంటనే, నశించాలి పండి వైఖరి మేనేజ్మెంట్ వెంటనే. We want justice. 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 కార్మికుల ఐక్యత. ये सर अभी टेंडर ही नहीं हुआ। हमारे पास आने हम कॉन्ट्रैक्टर को ऑलरेडी बात कर रहे हैं, तो सोल्यूशन तो कुछ निकालेंगे ना। बगैर कॉन्ट्रैक्ट खत्म होने से पहले फिर दूसरा कॉन्ट्रैक्ट वाला आके साइड पे आके कैसा काम करने को बोलते, लोग ऑफर हमारे को कैसे देते, 2 आदमी का एक ही आदमी करो 22,500 में देते बोल के। ये हुआ है सर, ये हुआ बोल के सिविल साहब पर रोक दिया सर। ఏం లేదు, మాకు ఈ గత 15 ఇయర్స్ నుంచి మినిమం వేజెస్ యాక్ట్ ఎలా ఉందో దాని ప్రకారం శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇవ్వాలని కోరుచున్నాము. ఇప్పుడు ఏం జరిగిందంటే, మేము మ్యాన్ పవర్ ఎక్కువ ఉండటం వల్ల కాంట్రాక్టర్ ఎక్కువ అవుతుందని చెప్పి, దాని వల్ల ఏమైందంటే కొత్త కాంట్రాక్టర్స్ వచ్చి వాళ్ళకి ఎంత సర్వీస్ ఛార్జ్ ఇస్తారో తెలియక వాళ్ళు ఏదో ఒక అందాజ అమౌంట్ వేసేసారు. దాని వల్ల ఏమైందంటే మా పిఎన్జి ఎంప్లాయీస్ అందరికి లాస్ అవుతుంది. సాలరీ ఇప్పుడు వచ్చేదానికంటే కూడా ఒక 5-6 వేలు తక్కువకి ఇస్తాము, ప్లస్ వీక్లీ ఆఫ్ లేకుండా సాలరీస్ డ్యూటీస్ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అడిగితే మేము అలా చెయ్యము. మాకు ఏ విధంగా అయితే వీక్లీ ఆఫ్ 4 వీక్లీ ఆఫ్ ఇచ్చేసి సాలరీ మినిమం వేజెస్ ప్రకారం ఇస్తారో అదే విధంగా వస్తే చేస్తామని చెప్పేసి మన పిఎన్జి ఎంప్లాయీస్ అందరూ స్ట్రైక్ చేశారు. దానికి మా మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పటివరకు. నెక్స్ట్ ఇప్పుడు సిఎన్జిది కూడా అలానే టెండర్ వేశారు. దాంట్లో కూడా ఏ క్వాలిఫికేషన్ పెట్టలేదు. క్వాలిఫికేషన్ పెట్టారు కానీ దానికి స్పెసిఫికేషన్ ఏంటి, స్కిల్డా హైలీ స్కిల్డ్ అని ఏం పెట్టలేదు. దాంట్లో కూడా సేమ్ ఇదే రిపీట్ అవ్వచ్చన్న ఉద్దేశంతో మేము కూడా, ఇంకోటి ఏంటంటే మ్యాన్ పవర్ కొంచెము 70 మెంబర్స్ ఉంటే 50 మెంబర్స్ కి తగ్గించారు. ఆ 20 మెంబర్స్ కూడా వితౌట్ నోటీసు తీసేస్తున్నారు. దాని గురించి మేము స్ట్రైక్ చేస్తున్నాము. మాకు కావాల్సిన ఒక్కటే, ఎక్కడున్న ఎంప్లాయీస్ అక్కడే వర్క్ చేసుకుంటాము, ఎక్కడ వచ్చే శాలరీ వాళ్ళకి అదే వేజెస్ అప్లికబుల్ అవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము మేనేజ్మెంట్. శామీర్పేట భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ లో ఇక్కడ కార్మికుల యొక్క ఆందోళన కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి నేతృత్వం లోపల గతం నుంచి ఏ విధంగా అయితే వీళ్ళకు మినిమం వేజెస్ వస్తా ఉన్నాయో అదే విధంగా కంటిన్యూ చేయమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దానికి మేము మద్దతుగా రావడం జరిగింది. మేనేజ్మెంట్ వారికి ఒకటే అంశం తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ యాజ్ పర్ రూల్ ప్రకారం ఏ విధంగానైతే మినిమం వేజ్ రూల్స్ ఉన్నాయో అవి ఇక్కడ కంపల్సరీ కంటిన్యూ చేయాల్సిన అవసరం కంపల్సరీ ఉన్నది. రెండవది, వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ యొక్క కార్మికులను అక్కడిక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కూడా
బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ మీడియా ద్వారా మేము మేనేజ్మెంట్ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఏ కార్మికునికి అన్యాయం జరిగినా ఇక్కడ షామీర్పేటలో మేము అందరికీ కార్మికులకు అండగా ఉంటాం. అందరికీ అండగా ఉండి ఈ కార్మికుల యొక్క ఆందోళన మేము ముందుకు తీసుకెళ్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ సుమారు ఒక 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వర్కర్లను తీసేసి వాళ్ళకి శాలరీలు తక్కువ చేసుకుంటా గవర్నమెంట్ మేము ఈ కార్మికుల తరఫు నుంచి మాట్లాడుతుంది ఒకటే, జీవో ప్రకారం ఏమి ఇవ్వాలో శాలరీస్ ఇవ్వాల్సిందే. ఇంకోటి లోకల్ వాళ్ళని తీసేసి, అంటే ఇప్పటిదాకా 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని బీహార్ కెంచి ఆడికెంచి ఇడికెంచి ఈ కాంట్రాక్టర్లు ఎక్కడికొంచో పనులను తీసుకొచ్చి పని పెట్టి మా వాళ్ళని తీసేయడం, అదే కాకుండా ఇద్దరు చేసే పని ఒక్కరితో పని చేపించడం, ఇవన్నీ చదువు కాదు. ఖచ్చితంగా మీ కాంట్రాక్టర్లకు చెప్పుకోండి, భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ వాళ్ళు చెప్పుకోండి, కాంట్రాక్టర్లకు ఏమి ఇవ్వాలన్నా అది ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మాకున్న లోకల్ ఉన్న మా వర్కర్స్కి ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా వారిని ఈరోజు ధర్నా చేసిరని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి ఎవరైనా తీసేసినా, అదే కాకుండా మా వర్కర్ల పైన ఎలాంటి మీ ఆలోచన విధానం మార్చుకొని మీ పిల్లల లెక్కల ఆలోచించండి. ఎందుకంటే